గారికి అదేవిధంగా ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిస్టోన్ ఇండియా సిఎస్ఆర్ టీం మెంబర్ వైభవ్ గారు, రవి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పెద్దలు, ప్రజలందరికీ నమస్కారం. మనము 75 సంవత్సరాల స్వతంత్రం దాటాం, 100వ సంవత్సరానికి పోతాను. అయినా కూడా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందంటే చాలా బాధాకరంగా ఉంది. కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. మన శాస్త్రవేత్తలేమో చంద్రమండలంలో ఇల్లు కట్టేదానికి కూడా, ఇల్లు కొనేదానికి కూడా ఆల్రెడీ మన దేశ జనాభా కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చంద్రమండలంలో ఇల్లు కట్టుకోవాలని భూమి కొంటున్నారు. ఈయన మాత్రం తినేదానికి లేదు, కనీసము బాత్రూమ్ పోవాలంటే బాత్రూంలో తడుకులు కట్టుకొని ఉన్నారు. ఇల్లు లేకపోదామంటే ఇల్లు లేదు, ఇంకా గుడిసెలు వేసుకునే ఉన్నాం. ఇది మన పరిస్థితి, ఇది భారతీయం, ఇది మన భారత. ఇది నిజంగానే బాధపడాలనో, ఏడవాలనో, నవ్వాలనో ఏం అర్థం. ఇంకా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వ వారు, నాయకులు, మన ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకులు కూడా ఇలాంటి పరిస్థితిని రూపుమాపడానికి, కొంతమందే కాదు బాగుండాలా, అందరం బాగుండాలనే దాంతో అందరూ ఏమి కోటీశ్వరులు చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఇల్లు, తినడానికి కావాల్సినటువంటి వసతి, అంటే మనకు పని ఉంటే ఎవరిని అడుక్కోపనిలేదు. మేము చూసాము గిరిజనుల్లో 2 రోజులైనా పొస్తుంటారు కానీ అడక తినడానికి పోవట్లేదు. అది ఆత్మగౌరవం. చేపలకు పోయేవాళ్ళు చేపలు ఉంటే దొరికితే పట్టుకుంటారు, మూటలు కడతారు, ఎత్తుకొని పోయి ఊరు లేకపోతే 100 రూపాయలు మార్కెట్లో పోయి కొనే చేప నీ దగ్గర 20 రూపాయలు కడుగుతారు. అమ్మేసి బియ్యం తెచ్చుకొని తినేసి ఆ పూట గడుపుకునే రకాలు. అంతేగాని ఇక్కడ నాకు తిండి లేదే అనేసి పోయి దేహాన్ని ఎవరిని అడగరు. ఒకవేళ అడిగినా వాళ్ళు ఇవ్వరు. మీకు ఇస్తే మీరు ఎక్కడ ఉంటారు, ఏడాడు ఉంటారో, ఎప్పుడు ఈరోజు ఏడుంటారు, రేపు ఇంకొక దగ్గర పోతారు అనేది కూడా ఉంది. ఇలాంటి దుర్బలమైనటువంటి పరిస్థితి నుంచి మార్పు తీసుకురావడానికి అందరం కూడా పనిచేయాల్సి ఉంది. మా బోర్డు సంస్థలు, మాది కూడా ఒకరినే కాదు నిందించాల్సింది. కాకపోతే మేమే చేయలేం. ఏదైనా మాకు ఇలాంటి దాతల సహాయ సహకారాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి రాగలమే కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి మాకు శక్తి చాలదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మీలాంటి వాళ్ళని బయట తీసుకురావడానికి గత 35 ఏళ్ళుగా నవజీవన సంస్థ పనిచేస్తూనే ఉంది. లక్షలాది మందికి మా వంతు సహకారం. మేమేమి వాళ్ళందరికీ ఏదో మేలు చేసేసాము అని చెప్పట్లేదు, కానీ మా వంతుగా, ఒక వ్యక్తిగా, ఒక సంస్థగా మేము ఏమి చేయగలమో నిర్భయంగా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. మాకు దీనికి వెనకాల మాకు వాళ్ళ పొగడతలు అవసరం లేదు, వాళ్ళ అవార్డుల రివార్డులు మాకు అవసరం లేదు. మేము మా ద్వారా సహకారం తీసుకునే మీకు తెలుసు, మాకు తెలుసు, దేవుడికి తెలుసు, అంతే. మిగతాటి మాకేమి ఎవరు మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. దాని గురించి మేము పాకులు అనుకోలేదు 35 ఏళ్ళుగా. కాబట్టి ఇంకా ఈరోజు మిచాన్ సైక్లోన్ వస్తే ఎక్కువ శాతము రోజువారీ కూలి మీద ఆధారపడే వాళ్ళు, కానీ ఏ రోజు కూలికి పోతేనే కుండగాలే లేకపోతే ఎండగాలనే లెక్కలో ఉన్నటువంటి జనం మనం. అరే అట్లాంటి వాళ్ళు 27వ తేదీ నుంచి ఇంచుమించు 6-7 తేదీల దాకా వర్షం ఉండింది, 10 రోజులు. ఎట్లా ఉన్నారో ఏంటో మాకేమీ తెలియదు. కాబట్టి ఇట్లాంటి జనాల్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారని మేము బ్రిడ్జిస్టోన్ ఇండియా వారిని, అదేవిధంగా అజీం ప్రేమ్జీ అని వాళ్ళని ఇద్దరిని అడిగితే ఇద్దరు కలిసి చెరోకు 1000 కుటుంబాలకి, 2000 కుటుంబాలకి వారి వంతుగా సహకారం అందించారు. ఈ 2000 కుటుంబాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి మెజారిటీ జనాలు. ఇంచుమించు 2000లో 1800 కుటుంబాల దాకా గిరిజనులకే ఇవ్వాలని నిర్ణయించాం. ఒక 200 కుటుంబాలు తప్ప మిగతా అందరూ కూడా గిరిజనులకే ఇంత పెద్ద 20 రకాల వస్తువులు ఇంచుమించు. ఇంకా ఇవన్నీ కూడా ఇచ్చి మేము
మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఏమి చేయలేకపోయినా కనీసం ఒక వారం రోజులు మీకు భోజనం పెట్టాలని ఆశించాం. అది మేము నెరవేర్చుకుంటున్నాం. అక్కడికి మాకు కూడా తృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక వారం మీరు తినే ఆహారం మేము కూడా ఉన్నట్టుగా భావిస్తాం. కాబట్టి నవజీవన సంస్థ అనేది 35 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో వెంకటగిరి కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా మేము పారిశుద్ధ్య కార్మికుల్ని, సఫాయి కర్మచారుల్ని, ఈ వేస్ట్ పిక్కర్స్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వం తలుచుకుంటేనే ఈ పెద్ద మార్పు రాగలదు. కానీ మనుషులు మాబోటి వాళ్ళమి ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు తలుచుకుంటే కాదు, ప్రభుత్వం తలుచుకోవాలి. ప్రభుత్వం తలుచుకోవాలని అంటే ప్రభుత్వంలో ప్రతినిధులుగా ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు తలుచుకోవాలి. ఇది మా ఊరు బాగుండాలా, నా ఊర్లో ఉండే నలుగురు బాగుండాలా, నా ఊర్లో రోడ్లు బాగుండాలా, ఇండ్లు బాగుండాలా, మనుషులు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఉపాధి కలగాల అని నాయకత్వాలు అనుకున్నప్పుడు మాత్రమే మేలు జరుగుతుంది. కానీ లేకపోతే జరగదని. ఇది ఉపన్యాసాలకి టైం కాదు. కాబట్టి మనకి పెద్దలు నవజీవన్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు, ఈయన 5 రాష్ట్రాల్లో ఎన్జిఓకి పేదవారికి సహాయపడుతుంటాడు. అందులో భాగంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి సహాయం చేయడానికి బియ్యం, పప్పులు, వాళ్ళకి నిత్య అవసర వస్తువులు సప్లై చేయడానికి ఇవాళ మన ఊరికి రావడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జ్ స్టోన్ ఆఫ్ ఇండియా అధిపతి వైభవ్ గారు, అదేవిధంగా ఎన్జిఓ రవి గారు సహచరులు వచ్చారు. ఇవాళ ఈ గ్రామంలో నేను వచ్చి చూసామన్నా, వచ్చినప్పుడు అయ్యా మాకు బియ్యం రాలేదు, మాకు బియ్యం రాలేదు, అదేవిధంగా మాకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే సహాయం అందలేదని చెప్పి వాపోయారు. ఇల్లు తిరిగి ఫొటోస్ తీసి చైర్మన్ సహదేవయ్య గారికి సెండ్ చేశా. అన్న చెల్లించిపోయి మనం వాళ్ళకి ఆదుకుంటాము అని నాకు 3 రోజుల క్రితం హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన తర్వాత వెంబడే ఇవాళ సరుకులన్నీ కూడా ఇచ్చి వారికి సహాయం చేద్దామని చెప్పేసి అన్న ముందుకు వచ్చాడు. కాబట్టి అన్నకి బ్రిడ్జ్ స్టోన్ ఆఫ్ ఇండియా వారికి ఇట్లా గిరిజన కుటుంబాల తరఫున, నా వ్యక్తిగత తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కూడా ఈ ఊర్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. లాస్ట్ ఇయర్లో అప్పుడు వారికి సైకిళ్ళు వలలు మంజూరు చేయడం జరిగింది. 2 సార్లు సైకిళ్ళు వలలు. అదేవిధంగా పిల్లలకి యూనిఫాము, నోట్బుక్స్ కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న కరోనాలో ఒకసారి కూరగాయలు, ధాన్యాలు పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ రెండో